అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్స్ క్యాప్చర్డ్ అండ్ దిస్ ఇస్ మీ శ్వేత. నా థంబ్నెయిల్ చూడంగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకుంటాం అనేది చూపిస్తాను. మనకి ముందుగా చెట్లకి ముఖ్యంగా మామిడి చెట్లకి పూత రాగానే మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాం కదా. అది మార్కెట్లలో ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపించినప్పుడల్లా మనందరికీ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టుకుందాం, ఎప్పుడు పెట్టుకుందాం, మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకుందాం అని ఎదురు చూస్తుంటాం కదా. అందుకనేసి నేను ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి నేను మెషర్మెంట్ వైజ్గా ఎలా చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ 4 మ్యాంగోస్ తీసుకున్నాను. నేను చాలా పుల్లటి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మామిడికాయలని నేను 2గా డివైడ్ చేసి 2 గ్రేటెడ్ పచ్చడి పెడతాను అండ్ 2 వచ్చేసి నార్మల్గా ముక్కలు పచ్చడి పెడతాను. నేను వైజ్గా ఎలా పెట్టబోతున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 4 మ్యాంగోస్ అయితే ఉన్నాయి. 4 మ్యాంగోస్ని నేను 2గా డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి గ్రేటెడ్ మ్యాంగో పికిల్ పెడతాను, ఇంకొకటి ముక్కలు పచ్చడి అయితే పెడతాను అనమాట. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకొని తుడుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. నేనైతే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా నాకు ఇక్కడ ఇలాంటిది ఉంది. సో గ్రేటెడ్ మనం 4 టైప్స్ కూడా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని గ్రేట్ చేయబోతున్నాను. చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఈ బౌల్కి తగ్గట్టు మనం వేసేసుకున్నాము. ఆల్మోస్ట్ నేను తురిమేసుకున్నాను అనమాట. తురిమేసుకుంది నేను ఇందులో వేసి నేను దానికి తగ్గట్టుగా వేస్తాను. పైన వేసేసుకున్నాను. 1 2 నేను 3 వేసేసుకున్నాను. నేను ఇక్కడ ప్యాన్లోకి ఆవాలు 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను మెషర్మెంట్ ఎలా వేసుకుంటాను అంటే బౌల్ అయితే తీసుకున్నాను, ఆ బౌల్కి తగ్గట్టు 3 తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారం నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు యాడ్ చేయాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొలత ప్రకారం నేను 3 కప్స్ ఆఫ్ గ్రేటెడ్ మ్యాంగో తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ నేను ఇది ప్యాన్లోకి యాడ్ చేసేసాను. ఆ వీడియో స్కిప్ అయింది, సో మళ్ళీ చెప్తున్నాను. ఇందులో మన కొంచెంగా మరి ఎక్కువగా తీసుకోకుండా కొంచెంగా తీసుకోండి. సో నేను 1/4 అలా తీసుకుంటున్నాను. 1/4 కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నా. సో నేను ఫైనల్గా జీరా కూడా యాడ్ చేస్తున్నాను. జీరా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇవి మనం ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత అరోమా మనకి చాలా బాగా ఉంటుంది. సో ఫ్లేవర్డ్గా చాలా బాగా అనిపిస్తుంది. సో మనం కొంచెం మెంతులు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఈ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ జార్లోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. అంతలోపు మనం వెల్లుల్లి ఫ్లేక్స్ అయితే మనం తీసుకున్నాము. నేను ఒక 1 ఫుల్ వెల్లుల్లి ఫ్లేక్స్ మొత్తం తీసేసుకున్నాను. సో మీరు ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే
ఇలా తీసుకున్నాను. సో వీటిని నేను ఇందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం. అలాగా మనకి పౌడర్ అయిపోయింది. సో మనం ఇది గ్రైండ్ చేసి కూడా స్వీట్ అండ్ మ్యాంగోలోకి మనం ఇప్పుడు ఏమేమి యాడ్ చేయబోతున్నామో ఇప్పుడు చూద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వచ్చేసి 1/4 తీసుకున్నాను. ఒకవేళ మనకి మళ్ళీ తగ్గితే మనం యాడ్ చేసుకోవద్దు. ముఖ్యంగా సాల్ట్ ఎక్కువైతే మనం ఇంకా మొత్తం వేస్ట్ అయిపోయింది కాబట్టి నేను 1/4 ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఏదైతే బౌల్ ఇందాక తీసుకున్నామో అదే బౌల్ అంటే ఈ 3 మ్యాంగో అయితే యూస్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను 1/2 తీసుకున్నాను. అంటే కారం స్పైసీ ఎలా ఉందో మీకు తెలియాలి కదా. ఒకవేళ స్పైసీ ఎక్కువ ఉంటే మీరు తక్కువ యాడ్ చేసుకోండి. నాకు స్పైసీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము. పచ్చడి అంటేనే ఆవాలు ఉండాల్సింది, మెంతులు ఉండాల్సిందే. సో ఆ రెండు లేకుండా మనం పచ్చడి చేయలేము. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇలా ఫైనల్గా మనం ఇదంతా కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. ఇక్కడ 1 బౌల్, సేమ్ బౌల్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు 1 బౌల్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు, లేదు అంటే 1.5-1/4 వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే. ఆయిల్ని మనం వేడెక్కాక మనం చేయాల్సింది ఏంటి అంటే ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. సో ఆవాలు జీలకర్ర అనేది మనకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చేసేసుకుందాం. అలాగే కరివేపాకు, నెక్స్ట్ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందాం. మిక్స్ చేసి పెట్టుకుని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను ఎందుకు ఇలా చేశాను అంటే నార్మల్లీ చాలామంది కూడా ఇందులోకే ఇది చల్లారాక ఈ ఆయిల్ తాలింపుని మనం ఏదైతే వేసుకున్నామో ఆ తాలింపుని చల్లారాక అందులో వేస్తారు. బట్ నేను ముఖ్యంగా గ్రేటెడ్ పికిల్స్కి నేను అలా చేయను. ఎందుకంటే మనం గ్రేట్ చేస్తున్నప్పుడే మ్యాంగోస్ నుండి చాలా వాటర్ వస్తుంది. సో వాటర్ వచ్చిన తర్వాత మనకి పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉండదు. లేదు మీరు అలాగే కలుపుకోవాలి అని అనుకుంటే కూడా అలా కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను ముఖ్యంగా గ్రేటెడ్ పికిల్స్కి మాత్రం నేను ఇలాగే తాలింపు వేసుకుంటాను. సో ఇలా మనం తాలింపు వేసుకున్నప్పుడు అది చాలా రోజుల వరకు మనకు బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా మన బయట కూడా మనం ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. సో ఈ టిప్ అయితే మీరు పాటించండి అండ్ ఒకసారి ట్రై కూడా చేయండి. ఇందాక మిక్స్ చేస్తే కలుపుకున్నాం కదా, సో అదే జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఈ ప్యాన్ అనేది ఇలాగే పెడతాను. అందులో వేడి అన్నం అందులో యాడ్ చేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని అలా కలుపుకొని ఒక ముద్ద పెట్టుకుంటే ఎంత అదిరిపోతుంది కదా. ఎంతో టేస్టీగా ఉండే గ్రేటెడ్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే. అనేది గ్రేటెడ్ పికిల్ అయితే రెడీ అయిపోయింది అండ్ దీన్ని మనం టేస్ట్ చేసేసి నాకు అస్సలు ఎప్పుడెప్పుడు అన్నంలోకి తిందామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాను. సో ఫైనల్లీ గ్రేటెడ్ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది.
అండ్ మీరు కూడా నేను చేసిన విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.